కందకి లేని దురద కత్తిపేటకు ఉంటుంది అంటారు కదా, సామెత ఉంటుంది. అది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకు ఆ మాట అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో గురించి అయితే ఇప్పుడు చెప్తాను. గిరి ప్రదక్షిణ చేసి మేము వచ్చాం కదండి. తర్వాత పౌర్ణం లోపలే మళ్ళీ సింహాచల సింహద్రప్పనని దర్శనం చేసుకోవాలని మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఇలా రావడం ఆచారంగా ఉంటుంది. చాలామందికి తెలుసు. కాకపోతే గిరి ప్రదక్షిణ రోజే చాలామంది అయ్యవారిని దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళైతే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి కిందనే పాదాల దగ్గర రిటర్న్ ఇంటికి వచ్చేస్తారు. పౌర్ణం ముందు మళ్ళీ అయ్యవారిని దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తారు. అలాగే ఈరోజు కూడా చాలా మంది చూడండి జనాలు అయితే. మేము మార్నింగ్ 10 o'clock వెళ్ళాము, 10:30కి. ఈవినింగ్ 5:30 అయింది మేము ఇంటికి రిటర్న్ రావడానికి. అంత ఫ్లోటింగ్ ఉందండి. ఎందుకంటే ఆ రోజు 7 lakhs మెంబర్స్ వచ్చారు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయ్యవారి దర్శనం చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు బ్యాచ్ల వైజ్గా. అయినా ఇంతమంది జనం అలా అయ్యవారిని దర్శనం చేయడానికి వస్తున్నారు. ఇది పక్కన పెడితే ఈరోజు వీడియో ఇలా వచ్చిందండి. నా దర్శనం అయితే అయ్యవారిని చక్కగా హ్యాపీగా చూసుకున్నాను. ముందు చెప్పిన దానికి ఆన్సర్ చెప్తాను. మన ఇంట్లో కొన్ని విషయాలు బ్యాడో గుడ్డో జరుగుతాయి కదా, లేదా మన పర్సనల్గా ఏదైనా మనం ఎవరికైనా షేర్ చేయాలి అనుకునే విషయాలైనా సరే, మనం చెప్పే లోపలే నాకు భలే నవ్వొస్తుంది అసలు. మనం చెప్దాం అనుకునే లోపల అవతల పర్సన్కి వీళ్ళే చెప్పేస్తారు. అంత ఆతృత ఏంటో నాకు అర్థం కాదు. మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు, కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో అనేది మాత్రం కావాలి. అందుకే ఆ మాట అన్నానండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.